మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏ మేరకు విజయవంతమయ్యాయి? రెండు రాష్ట్రాల పాలన ప్రజలకు చేరువ అయ్యిందా? 2019 కురుక్షేత్రంలో అక్కడ టీడీపీ, ఇక్కడ టీఆర్ఎస్ మళ్ళీ అధికారం నిలబెట్టుకుంటాయా? బీజేపీ ప్రభావం రెండు రాష్ట్రాలపై ఎలా ఉండబోతోంది? ఇటు తెలంగాణలో టీఆర్ఎస్కు కాంగ్రెస్ పోటీ ఇవ్వగలదా? అక్కడ ప్రతిపక్ష నేత జగన్ సీఎం చంద్రబాబుకు ఏ మేరకు పోటీ ఇవ్వగలరు? అన్ని పార్టీలు అప్పుడే ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయాయి. ఇక పాదయాత్రలకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాయి. మరి పాదయాత్రలతో అధికారం దక్కుతుందా? ఇలాంటి అంశాలపై మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ విశ్లేషణ ఇప్పుడు ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ రఘు. రెండు రాష్ట్రాల్లో మొన్న ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత, అదేవిధంగా నిన్న జగన్ నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా నంద్యాలలో ఇచ్చినటువంటి ప్రసంగం తర్వాత ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటివరకు తెలంగాణ విషయానికి వస్తే, ఇప్పటి వరకు కేసీఆర్ ఎప్పుడైనా అంటే బీజేపీ సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగం తర్వాత మాట్లాడడం జరిగింది. ఒకవైపు అంటే బీజేపీకి సంబంధించి రాష్ట్రంలో అసలు క్యాడర్ లేదు, సెంట్రల్లో మోడీతో తమ ప్రభుత్వం అనుబంధంగా ఉన్నా అదే ఇక్కడ ఇదే అని మాట్లాడడం జరిగింది. మొన్న నేరెళ్ళ సంఘటన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన కూడా మునుపెన్నడు లేని విధంగా నిప్పులు కక్కడం జరిగింది. అయితే దీన్ని బట్టి గతంలో 2014 కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్ ఎలా ఉన్నాడో, అప్పుడు ఎలా మాట్లాడేవాళ్ళో, మళ్ళీ అటువంటి కేసీఆర్ని మళ్ళీ ఇప్పుడు చూడాల్సి వస్తుంది. అంటే త్వరలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పాదయాత్రకు వెళ్తానని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటి, ప్రజలకు ఏ విధంగా కింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఈ అన్ని అంశాల మీద కూడా తానే స్వయంగా వెళ్ళి ప్రజలను చైతన్యపరుస్తానని కూడా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో కూడా అంటే 2 ఏళ్లకు ముందే అధికార పార్టీ సైతం ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ఇప్పటి నుంచే ప్రారంభిస్తుంది. ఖచ్చితంగా 2019 ఎన్నికలే లక్ష్యంగా, టీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచే మొత్తం సన్నాహాలు చేస్తుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే స్వయంగా వెళ్తానడంతో ఇక్కడ రాజకీయాలు తెలంగాణలో ముఖ్యంగా వేడెక్కడం జరిగింది. అయితే ప్రధానంగా ప్రజలు అంటే ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాల్లో ప్రజలు అనుకున్నది ఏంటంటే, ప్రస్తుతం కేసీఆర్ లాంటి ఒక బలమైన నాయకుడు తెలంగాణకు ఉన్నాడు. కాకపోతే ఈ 3 ఏళ్లలో ప్రస్తుతం అంటే డెవలప్మెంట్ విషయంలో పెద్దగా అంటే ఒకవైపు నిర్మాణాత్మకమైనటువంటి మార్పుల విషయంలో అభివృద్ధి సాధించారు, కానీ గ్రామీణ లెవెల్లో ప్రతి ఒక్కరికి వాళ్ళకున్నటువంటి సమస్యలు నెరవేరే విషయంలో కాస్త ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కాకపోతే వచ్చే 2 ఏళ్లలో ఖచ్చితంగా చేయాలంటే, ఒకవైపు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో కరెంట్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉండేది. ముఖ్యంగా ఈ సమస్యను అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా తీవ్రంగా కృషి చేసిందనే చెప్పాలి. నిరంతర విద్యుత్తు ప్రస్తుతం తెలంగాణలో వస్తుంది. అదేవిధంగా మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఇటువంటి అన్ని చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఇవాళే వీటి ప్రయోజనాలు అనేది ఖచ్చితంగా ఉండవు. దీని ప్రయోజనాలు అనేది రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి నల్ల నీరు కానీ, ముఖ్యంగా చెరువుల తవ్వించేస్తే ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగడంతో రైతాంగంకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే నిజంగా తెలంగాణ అనేది సస్యశ్యామలం అవుతుంది. హరితహారం కానీ ఇవన్నీ తీసుకున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ ఎంబటికే అంటే వెంటనే ఫలితాలు ఇచ్చేది కాకుండా దీర్ఘకాలంలో తెలంగాణను అభివృద్ధి చేసే విధంగా చేస్తున్నటువంటి పనులే. కాకపోతే కాస్త నిరుద్యోగులు మాత్రం అసహనంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో పెద్దగా నోటిఫికేషన్స్ ఇచ్చింది ఏం లేదు. కాకపోతే కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్లో కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇటువంటి హై క్యాడర్ కానీ మొత్తం నిరుద్యోగులందరినీ సంతృప్తి పరిచేటువంటి పెద్ద నోటిఫికేషన్లు ఇప్పటివరకు ఇవ్వలేదు అనేది ఒకవైపు నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి వాదన. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఒకవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంటే, మొత్తం ఇటు నేరెళ్ల ఇష్యూ కానీ, నిరుద్యోగ సమస్య కానీ, రాష్ట్రంలో నెలకొన్నటువంటి కొన్ని ప్రధాన సమస్యలను అన్ని అజెండాగా చేసుకుని ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ముఖ్యంగా ఈ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మొత్తం ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చేస్తున్నటువంటి ప్రయత్నం. ఓవరాల్గా ఇది ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఏపీలో మాత్రం నిన్న నంద్యాలలో జగన్ ఇచ్చినటువంటి ప్రసంగం మునుపెన్నడూ లేనంత
వైసీపీ పార్టీలో కనిపించిందని చెప్పొచ్చు. జగన్ ఇచ్చినటువంటి ఓవరాల్ ఎక్కడ అంటే జగన్ చాలా ఏరియాల్లో కూడా వెళ్తారు, పాదయాత్రలు చేస్తారు, అక్కడికి వెళ్ళి బహిరంగ సభలు నిర్వహిస్తారు. కానీ నిన్న నంద్యాలలో మాత్రం జగన్ ఇచ్చినటువంటి ప్రసంగం నిజంగా రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రతిపక్ష పార్టీలందరినీ కూడా ఒకవైపు ఆలోచింపచేసే విధంగా ఉందనేది చెప్తున్నారు. అంటే నంద్యాల 2019 కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల ఎన్నికలే నాంది అని చెప్పడం జరిగింది. అంటే నంద్యాలలో గెలిస్తే 2019 ఎన్నికల్లో ఏపీలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందనేది ప్రస్తుతం నంద్యాల ఎన్నికలే ఉప ఎన్నికలే నిదర్శనంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అంటే ఒకవైపు ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలు కూడా మనం తీసుకున్నాం. ప్రధానంగా ప్రజలు చెప్పేది ఏంటంటే ఇప్పుడున్నట్టు అంటే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు విభజన తర్వాత 13 జిల్లాలతో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్దగా అభివృద్ధి కనపడేది ఏం లేదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో పాటు మంత్రులంతా అమరావతి అభివృద్ధి ఆ విధంగా అక్కడే ఉంటూ దాని మీదనే దృష్టి పెట్టారు. కానీ మిగతా నియోజకవర్గాల స్థాయిలో పెద్దగా ఆశించినంత అభివృద్ధి లేదనేది ప్రజల నుంచి ఒకవైపు వస్తున్నటువంటి వాదన. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇప్పటి నుంచే ఏపీలో జగన్ కానీ మరొక వైపు టీడీపీ కానీ జనసేన కానీ ఈ ప్రధాన నేతలంతా పాదయాత్రలు చేస్తున్నటువంటి పాదయాత్రలకు పిలుపునిచ్చినటువంటి ఈ సమయంలో రాజకీయ సమీకరణాలు అనేది ఏపీలో మారబోతున్నాయని చెప్పాలి. ప్రజలు అంటే 2019లో ఒకవైపు జగన్కి వైసీపీకి సంబంధించినటువంటి పవనాలు ఇప్పటి నుంచే వీస్తున్నాయి. మరొక వైపు జనసేన కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగుతానని చెప్పేసి అంటుంది. వీటన్నిటిని ఎదుర్కొని అధికార పార్టీ టీడీపీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ప్రజల మన్ననలు పొందుతుందా లేదా అనేది ఒకవైపు ఏపీలో కూడా చూడాల్సినటువంటి అంశం. నిన్న జగన్ కూడా చెప్పడం జరిగింది, ఒకవైపు అమరావతి పేరుతో లక్షల కోట్ల రూపాయల స్కామ్ చేస్తున్నారు, ఇవన్నీ ప్రజలు గుర్తించట్లేదు, ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో తమ పార్టీ గెలిపిస్తే ఈ ఏపీని అగ్రస్థానంలో నిలబెడతాను, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కాదు ముఖ్య కంత్రి అంటూ చాలా ఆగ్రహ ఆవేశాలతో మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా 2 రాష్ట్రాల్లో ఇప్పటి నుంచే రాజకీయ పరిణామాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. ఎన్నడూ లేనంతగా 2 సంవత్సరాల ముందుగానే పరిస్థితి చూస్తుంటే ఏ విధంగా ఉంటుందనేది 2019 వరకు ఏ విధంగా ఉంటుందనేది కూడా అందరినీ ఒకవైపు ఉత్కంఠ లేపుతున్నటువంటి పరిస్థితి రఘు.